హాయ్ అండి. ఈరోజు వీడియోలో కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు నా జీవితంలో చేసిన అద్భుతం గురించి మీకు తెలియజేస్తానండి. ఇలా ఎందుకు వీడియోలో షేర్ చేస్తున్నానంటే, దేవుని యొక్క మహిమల గురించి మనం చెప్పినా, ఒకవేళ విన్నా కూడా మనకి పుణ్యమేనండి. అందుకే చెప్తున్నాను. ఇక్కడ వీడియోలో నా డైలీ వ్లాగ్ షేర్ చేస్తూ నాకు జరిగిన అద్భుతం గురించి చెప్తానండి. నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అయితే పాప పుట్టిందండి. నాకు ప్రెగ్నెన్సీ రాకముందు నేను పిల్లల కోసం చాలా వెయిట్ చేశానండి. అంటే నాకు ఫస్ట్ పాప ప్రెగ్నెన్సీ రావడానికి పెళ్ళయ్యాక 1.5 ఇయర్ పట్టిందండి. ఇదేంటి 1.5 ఇయర్కే చాలా టైం పట్టింది అనుకోవద్దు. దానికైతే చాలా పెద్ద స్టోరీ ఉందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా చెప్తాను. అదంతా ఇక్కడ చెప్తే చాలామందికి ఇష్టం ఉండకపోవచ్చు. అందుకే నేను ఇక్కడ షేర్ చేయట్లేదు. అంటే నాకు పిల్లల కోసం అయితే చాలానే ట్రీట్మెంట్స్ అయితే జరిగినాయండి. ఆఖరికి 1.5 ఇయర్ తర్వాత నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చింది. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో పాప పుట్టిందండి. పాప పుట్టినప్పుడు నేను ఏమనుకున్నానంటే, ప్రెగ్నెన్సీ రాకముందు వెంకటేశ్వర స్వామికి నేను దండం పెట్టుకున్నానండి. నాకు పిల్లలు పుడితే కనుక నేను నీ కొండకు వచ్చి తలనీలాలు అర్పిస్తాననేసి. అలా అని మా హస్బెండ్కి చెప్తే, సరే అయితే నువ్వు ఇస్తే నేను కూడా ఇచ్చేస్తానని ఆయన కూడా మొక్కుకున్నారండి. అలా మొక్కుకున్న తర్వాత నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అయితే పాప పుట్టింది. పాప పుట్టడానికి అయితే చాలా స్టోరీస్ ఉన్నాయండి. అది దేవుడు ఉన్నాడు అనడానికి నా జీవితమే ఒక నిదర్శనం అండి నా పిల్లల విషయంలో. ఈ వీడియో ఎవరైనా చూసిన తర్వాత ఇదేంటి పర్సనల్ విషయాలు ఇక్కడ షేర్ చేస్తుంది అనుకోవద్దు. ఇక్కడ నేను షేర్ చేసేది దేవుని యొక్క మహిమ మాత్రమే, అద్భుతం మాత్రమే. పాప పుట్టాక పుట్టు వెంట్రుకలు ఇవ్వడానికి మాకు 3 ఇయర్స్ పట్టిందండి. పాపకి 3 ఇయర్స్ వచ్చిన తర్వాత మేము తిరుపతికి వెళ్ళాము. మా ఇంట్లో అయితే కనుక 9 మంత్స్లోనే ఇస్తారు. మాకు చిన్న ఇబ్బంది వల్ల మేము 3 ఇయర్స్ ఉన్నప్పుడు ఇచ్చామన్నమాట. అప్పుడు తిరుపతికి వెళ్ళినప్పుడు మా ఫ్యామిలీ మొత్తం ఇంచుమించుగా మా చుట్టుపక్కల వాళ్ళు అందరూ కలిపి ఒక 30-40 మెంబర్స్ వరకు వెళ్ళామండి. అలా వెళ్ళినప్పుడు ఏమైందంటే, కరోనా టైంలో కదా, అప్పుడు చాలా ఆంక్షలు ఉన్నాయండి గుడిలోకి దర్శనానికి. అప్పుడు మేము వెళ్ళిన వాళ్ళలో కొంతమంది ఆధార్ కార్డులు జిరాక్స్లు తీసుకురాలేదండి. అప్పుడు ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకునేవారు. మా వారు ఏమైందంటే, ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకురావడానికని వాళ్ళవి తీసుకుని వెళ్ళారండి. అక్కడ మా వారికి 2-3 అవర్స్ టైం పట్టేసిందనమాట. దర్శనానికి స్లాట్ బుక్ చేసుకుంటాం కదండి, ఒక్కొక్కరికి ఒకలా వచ్చిందనమాట. నాకు మా వారికి ఒకసారి వచ్చింది. అయితే ఒక టికెట్ మీద భార్యాభర్తలు ఇద్దరు ఒకేసారి దర్శనం చేసుకోవాలి కదండి. మా వారు ఏం చేశారంటే, ఆధార్ కార్డు తీసుకుని జిరాక్స్ తీసుకొద్దామని వెళ్ళారు కదా, ఇక టైం అయిపోయింది, వాళ్ళు దర్శనానికి వెళ్ళిపోయి ఉంటారు అని చెప్పేసి ఆయన వేరే వైపు నుంచి దర్శనానికి అయితే వెళ్ళిపోయారంటండి. నేనైతే మా బావగారు వాళ్ళతో అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నానండి మా వారి కోసం. అయితే అక్కడ మా బావగారు వాళ్ళకి కూడా దర్శనానికి టైం అయితే అయిపోయింది. అప్పుడు ఏం చేశారంటే, మా పాప నా దగ్గరే ఉందండి. మా బావగారు మా తోడుకోడలు అయితే మమ్మల్ని ఇద్దరిని తీసుకుని దర్శనానికి వెళ్ళడానికి అక్కడ అడిగారండి. అడిగితే, ఆల్రెడీ మీ ఆయన గారు ఈ టికెట్ మీద దర్శనం చేసేసుకున్నారమ్మా, ఒక్కసారి టికెట్ నెంబర్ ఎంటర్ అయితే కనుక మళ్ళీ దర్శనం అయితే ఇంకా ఉండదు, ఎవరిని అడిగినా కూడా ఇక వీలు కాదు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీరు దర్శనం చేసుకుందరు కానీ అని చెప్పేసి ససీమరా అనేసి వాళ్ళు మొహం మీద చెప్పేశారండి. అక్కడ నుంచి వెళ్ళిపోమన్నారు కూడా. ఇక చేసేది ఏమీ లేక మా బావగారు ఏమన్నారంటే, పాప కోసమే కదమ్మా మనం ఇక్కడికి తలనీలాలు ఇవ్వడానికి వచ్చాము, కాబట్టి పాపని మాకు ఇచ్చేయి, మేము దర్శనం చేయించి తీసుకొస్తామన్నారండి. అప్పటికే నేను, మా ఆయన, మా పాప తలనీలాలు అయితే ఇచ్చేసాము. మా పాపని తీసుకుని ఇంకా మా బావగారు వెళ్ళిపోయారు. నాకు 500 చేతిలో పెట్టారండి. నా దగ్గర అయితే డబ్బులు కూడా తీసుకుని రాలేదు. అప్పుడు ఆయన అన్నారు, ఈ 500 తీసుకుని ఆటోకి వెళ్ళి రూమ్కి వెళ్ళిపోమ్మా అని చెప్పారు. నేనేం చేస్తానంటే, ఏడుస్తూ మా పాపని ఆయన చేతుల్లో పెట్టేసి అక్కడి నుంచి బయటకు వచ్చేసానండి. అక్కడ నుంచి వచ్చిన తర్వాత నాకైతే ఎలా వెళ్ళాలో కూడా తెలియదండి. రూమ్కి అయితే ఎక్కడా కూడా తెలియదు. అలాంటప్పుడు నేను ఇంకా చాలా గట్టిగా అనమాట, స్వామి నేను నీకు మొక్కుకున్న తర్వాత ఈ పాప పుట్టింది, అలాంటిది నా పాపతో పాటు నా భర్తతో పాటు నీ దర్శనం చేసుకోవడానికి నాకు అనుమతి ఇవ్వలేదా నువ్వు అని చెప్పి ఏడ్చుకుంటూ వచ్చేస్తున్నానండి. అసలైతే నేను, నా ఇష్టదైవం అయితే శివుడండి. ఆ శివయ్యని అడిగాను అనమాట, హరిహరులు ఇద్దరు ఒకటే అని చెప్పావు కదా, నువ్వు శ్రీశైలంలో ఉన్న నువ్వే ఇక్కడ
తిరుపతిలో ఉన్న నువ్వే కదా, నాకు అసలు ఎందుకు నువ్వు దర్శనం ఇవ్వవు అని చెప్పి గట్టిగా మనసులో అనుకుంటూ, ఇక ఇప్పుడు కనుక నువ్వు నాకు దర్శనం ఇవ్వకపోతే నేను ఈ తిరుపతి అడవిలోకి వెళ్ళిపోతాను, నా పాపను ఎలాగోలని మా కుటుంబీకులు ఇంకా మా ఆయన చూసుకుంటారని చెప్పి ఏడ్చేశానండి. అప్పుడు ఎందుకు అలా అనుకున్నానో నాకు తెలీదు, అది ఇప్పటికీ నాకు గుర్తుందండి. అలా అనుకున్నానని చెప్పేసి అప్పుడు నాకు ఎదురుగా ఇద్దరు పోలీస్ వాళ్ళు వచ్చారండి. వాళ్ళు చాలా పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళంట. వాళ్ళు నన్ను అడిగారు, ఎందుకమ్మా ఏడుస్తున్నావు, నీ పర్స్ ఏమన్నా పోయిందా లేదా, తప్పిపోయావా, మీ ఫ్యామిలీ వాళ్ళు కనిపించట్లేదా అని అడిగారండి. అప్పుడు నేను వాళ్ళకి ఏడ్చుకుంటూ నాకు జరిగింది మొత్తం చెప్తే, దర్శనం అయితే వీలు కాదమ్మా, వెళ్ళిపో, ఇక్కడ ససేమిరా జరగదు, ఇక్కడ రూల్స్ ఒప్పుకోవు, ఎప్పటికీ ఇలా టికెట్ ఒకసారి ఎంటర్ అయిన తర్వాత దర్శనం కాలేదు, వెళ్ళిపోమన్నారు. నేను ఇక్కడ మీకు చెప్తున్నానే కానండి, నా కళ్ళంట అయితే నీళ్ళు వచ్చేస్తున్నాయి, బాధ అయితే వచ్చేస్తుందన్నమాట. ఆ రోజు నాకు జరిగింది మీకు చెప్తుంటే. వాళ్ళు ఇంకా ఇద్దరు వెళ్ళిపోమనేసరికి ఇంకా గట్టిగా ఏడ్చేసానండి. ఇంకా వెళ్ళిపోదాము, ఇంకా ఎందుకో నాకు తెలియదండి, అలా అనిపించేసింది. ఇంకా జీవితం ఇంతే అయిపోయింది, నాకు ఇంకెవ్వరూ వద్దు అనేసి అనిపించిందండి. అలా అనుకుని నేను అనుకున్నాను, పరమేశ్వర, నువ్వు నాకు దర్శనం ఇవ్వకపోతే గనక నేను ఎంత పాపాత్మురాలనో నాకు అర్థమైంది, నీ దర్శనానికి కూడా నేను నోచుకోలేదు అని చెప్పేసి బాధపడుతూ ఉన్నానండి. సడన్గా ఏమైందో తెలీదు, అందులో ఒక వ్యక్తి ఐపీఎస్ ఏదో పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి అంటండి. ఆయన ఏమన్నారంటే, అయితే రామ్మ, సీసీ కెమెరాస్ ఏవో ఉంటాయండి అక్కడ, నాకు అదేంటో కూడా సరిగ్గా తెలియదు అంటే అప్పుడు నేను బాధలో ఉన్నానండి. ఆ రూమ్కి తీసుకెళ్ళి నిజంగా కనుక నీకు దర్శనం అవ్వకపోతే చూద్దాము తర్వాత ప్రాసెస్ ఏంటో అని చెప్పేసి నన్ను తీసుకెళ్లారండి. తీసుకెళ్ళిన తర్వాత మా ఆయన దర్శనానికి ఎన్ని గంటలకి వెళ్ళాడు, ఏ దారిలో వెళ్ళాడు, ఎప్పుడయింది, అతను ఒక్కడే వెళ్ళాడా లేదంటే నేను కూడా ఉన్నానా, ఆయనతో ఇంకెవరైనా ఉన్నారా, ఆ వివరాలన్నీ నా దగ్గర తెలుసుకున్నారండి. తెలుసుకుని వాళ్ళు ఆ సీసీ కెమెరాల్లో అయితే చూసారండి. చూసినప్పుడు మా ఆయన ఒక్కరే దర్శనం చేసుకున్నారనమాట. అది చూసిన తర్వాత ఆయన వేరే వాళ్ళకి ఎవరికో పెద్దవాళ్ళకి కాల్ చేశారండి. చేసి ఇలా ఒక అమ్మాయికి చాలా ఏడ్చేస్తుంది, ఆ అమ్మాయికి ఇక్కడ మొక్కుకున్న తర్వాత పాప పుట్టిందంట, ఆ పాపతో పాటు దర్శనం వస్తే ఇక్కడ దర్శనం అవ్వలేదంట, అందుకని ఏడుస్తుంది అని చెప్తే వాళ్ళు ఏమన్నారో తెలియదండి. ఆయన చాలాసేపు వాళ్ళతో మాట్లాడారు. మాట్లాడిన తర్వాత అక్కడ మైక్స్లో అనౌన్స్ చేశారండి మా ఆయన గురించి. మా ఆయన పేరు చెప్పి, ఎక్కడున్నా సరే ఇక్కడికి రండి, ఇక్కడ మీ వైఫ్ వెయిట్ చేస్తుంది ఒక్కతే అని చెప్పేసి చెప్తే, మొత్తం తిరుమల కొండలన్నిటిపైన మా వారి పేరు నా పేరు అయితే చెప్పారండి మైక్లో. చెప్తే అక్కడికి మా ఆయన గబగబా వచ్చేసరికి నేను అక్కడ ఏడుస్తూ కూర్చున్నాను అనమాట. అప్పుడు వాళ్ళు మా ఆయన్ని తిట్టారనమాట, నీ వైఫ్ని నీ పాపని తీసుకువచ్చి వాళ్ళతో పాటు నువ్వు దర్శనం చేసుకోకుండా నువ్వు అక్కడవే ఎందుకెళ్ళి వెళ్ళిపోయావని అడిగితే ఆయన ఏం చెప్పారంటే ఇలా మొత్తం జరిగింది చెప్పారండి. వాళ్ళు ఏమనుకున్నారంటే ఏవైనా గొడవలు పడ్డారేమో, అందుకనే అలా దర్శనం చేసుకుని ఇక్కడ వదిలించుకుని వెళ్ళిపోవడానికి ట్రై చేశాడేమో అని చెప్పి వాళ్ళకు తగ్గట్టుగా వాళ్ళు కూడా ఆలోచిస్తారు కదండి. అలా అడిగేసరికి మా వారు జరిగింది మొత్తం చెప్పి, మా ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది వచ్చారు అని చెప్పేసి మొత్తం చెప్తే వాళ్ళు అప్పుడు నమ్మి నన్ను దర్శనానికి పంపించారండి. మా వారైతే అడిగారు, నేను తీసుకుని వెళ్తాను అంటే, ససీమర లేదు, ఒకసారి ఒక వ్యక్తి టికెట్తో ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ వెళ్ళడానికి అవ్వదు, నీ వైఫ్ని కూడా అసలు పంపించము, రూల్స్ ఒప్పుకోవు, కానీ నాకెందుకో ఈమె బాధపడుతుందని చెప్పేసి అవన్నీ చూసిన తర్వాతే సీసీ కెమెరాల్లో పంపిస్తున్నాను అని చెప్పి ఒక పోలీస్ మ్యాన్ ఇచ్చి నన్ను డైరెక్ట్గా అయితే గుడిలోకి అయితే పంపించేశారండి. ఆ దేవదేవులైన ఆ పరమేశ్వరుడు, ఆ వెంకటేశ్వర స్వామి నాకు ఎలాంటి దర్శనం కల్పించారంటే, నేను ఎలాంటి క్యూ లైన్లో కూడా నిలబడలేదండి. నాకు ఒక పోలీస్ పర్సన్ని ఇచ్చి నన్ను క్యూ లైన్ లేకుండా డైరెక్ట్గా పంపించేశారండి. పంపించినప్పుడు నాకు మంచి దర్శనం అయితే జరిగిందండి. నా వెనకాల ఒక దంపతులు ఉన్నారండి, వాళ్ళు ఎవరికో చెప్తున్నారండి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కే, ఆయనని ఇలా దర్శనం చేసుకోవాలి అంటే. మేము లక్షవారం వెళ్ళామండి. ఆ రోజైతే స్వామివారి దర్శనం మంచిగా జరుగుతుందంట కదా, ఆయన కన్నులలో చూడాలి, ఇవన్నీ చెప్తున్నారండి. నాకైతే ఇవేమీ తెలీదు. మా ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్ళినా కూడా నాకు అన్ని వివరంగా అయితే ఏమీ తెలియకపోవచ్చు. నాకు అంత మంచి దర్శనం కల్పించారు. ఈ వీడియోలో కనిపిస్తుంది కదండి, ఆ పప్పనండి.
నేను వీడియో చేస్తున్నప్పుడు కూడా చాలా బాధ అయితే ఏడుపైతే వచ్చేస్తుందండి. ఆ రోజైతే అదే ఆకర్ష దర్శనం అంటండి. అందుకని నాకు చాలా నెమ్మదిగా, స్పష్టంగా స్వామివారిది దర్శనం అయితే జరిగిందండి. మా తర్వాత అప్పటికే మొత్తం గుడంతా క్లీన్ చేసేస్తున్నారండి. తర్వాత రోజు దర్శనం కోసం అయ్యుంటుంది. నాకైతే తెలీదు. మా వెనకాల వచ్చిన దంపతులు ఏం చెప్తున్నారంటే, ఇలా పాదాలు చూడాలి స్వామివారివి. పాదాలు చూసిన తర్వాత ఆయన నామాల వైపు, కన్నుల వైపు చూసి మనసులో ఏది కోరుకుంటే అది జరుగుతుందని చెప్పారండి. ఇకైతే నాకు చాలా సంతోషంగా అనిపించిందండి. అక్కడ వచ్చారు కదండి ఇద్దరు పోలీసు పర్సన్స్. నాకు వాళ్ళు ఏమనిపించారంటే ఆ పరమేశ్వరుడు, ఆ వెంకటేశ్వర స్వామి అనిపించారండి. ఇప్పటికీ నేను అదే నమ్ముతానండి. హరిహరులిద్దరూ వచ్చి నేను ఎంతైతే ఏడ్చానో అందుకేనేమో ఆ హరిహరులిద్దరూ వచ్చి నాకు వారి యొక్క దర్శనాన్ని కలిగించారని ఇప్పటికీ ఆ విషయాన్ని నేను గుర్తు చేసుకుంటానండి. మా వారికి అదే చెప్తూ ఉంటాను. ఆయన కూడా అంటారనమాట, అవును తిరుపతి కొండ మీద ఒక్కసారి టికెట్ ఎంటర్ అయిందంటే ఎలాంటి వారినైనా మళ్ళీ దర్శనానికి పంపించరు. అంటే మాలాంటి సామాన్యులండి, వీఐపీలు అయితే టికెట్లు లేకుండానే వెళ్ళిపోతారు. వాళ్ళకి వీఐపీ దర్శనాలు అయితే జరుగుతాయి. కానీ మనలాంటి వాళ్ళని పంపించరు కదండి. అలా జరగటం నీకే మొదటిసారేమో అని అన్నారండి. నాకైతే అవన్నీ ఏం తెలియదు, కానీ నాకు ఆయన దర్శనం అయితే జరిగింది. అదే నాకు సరిపోతుందండి. పైగా నేను నా జీవితంలో పుట్టిన తర్వాత అదే మొదటిసారండి తిరుపతి కొండకి వెళ్ళడం, ఆ స్వామివారిని చూడడం అన్నమాట. ఇదండి స్వామివారు నా జీవితంలో చేసిన అద్భుతం అన్నమాట. తర్వాత రెండవ ప్రెగ్నెన్సీలో కూడా నాకు చాలా అద్భుతమే జరిగిందండి. నేను అది కూడా మీకు ఇంకొకసారి షేర్ చేసుకుంటానండి. నేను ఇదంతా ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది అంటారండి చిన్న బాధ వచ్చేసరికి దేవుడు లేడు, దేవుడు ఉంటే నాకు ఇలా ఎందుకు జరుగుతుంది, దేవుడు నాకెందుకు ఇన్ని కష్టాలు ఇస్తున్నాడు అంటారండి. కానీ కాదండి, మనం ఎప్పుడు ఆయన మీద నమ్మకం ఉంచుకుంటే ఆయన మనకెప్పుడు మంచి చేస్తాడండి. ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.